గ్రామాల్లో కావచ్చు, పట్టణాలు, నగరాలు ఏ మూలనైనా సరే గతంలో ఒక నేరం జరిగినట్లయితే సంబంధిత ఎంఓ అంటే మోడ్ ఆఫ్ ఆపరేషను ఆ నేరస్తుడి యొక్క చరిత్రను బట్టి కేసును ఛేదించడానికి కొంత సమయం పట్టేది. కానీ నేడు పరిస్థితి మారింది. నగరంలో కావచ్చు, వేరే చోట ఎక్కడైనా సరే ఏ మూలన నేరం జరిగినా ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదవుతున్నటువంటి నేపథ్యంలో కేసును ఛేదించుకోవడానికి ఈ సీసీ కెమెరా అటువంటివి కళ్ళు చెవులు లాంటివి చెప్పవచ్చు. నగరంలో కొత్త కొత్త వ్యక్తుల రాక కదలిక కావచ్చు, శాంతి భద్రతలు సమస్యలు, అదేవిధంగా వీఐపీఎల్ మూవ్‌మెంట్ సంబంధించి ఎక్కడైనా సరే ఏ రకమైనటువంటి గొడవలు జరిగినా సరే సీసీ కెమెరాలు అనేటువంటిది నేడు రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు అన్ని చోట్ల దాని యొక్క ప్రాధాన్యత బాగా పెరిగింది. ఇక ఈ నెల 15వ తేదీన మంగళగిరి బైపాస్ రోడ్ మీద జరిగినటువంటి 5 కేజీల బంగారం చోరీ కేసు తర్వాత మంగళగిరి ప్రాంతంలో ప్రచారకంతో పాటు స్వర్ణకార సోదరులు మాత్రం ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈ నేపథ్యంలోనే గతంలో 1, 2 చోట్ల జరిగినటువంటి చిల్లర దొంగతనం నేపథ్యం కావచ్చు, ఇంకా ఇతర అంశాలు కావచ్చు, ఏదైనా సరే భవిష్యత్తులో మంగళగిరి ప్రాంతంలో చీమ చెట్టుకు మన ఇట్టి పసిగట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి సీసీ కెమెరాలు, అదేవిధంగా ఇతర సాంకేతికపరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో ముందుకు వెళ్తున్నట్టు పోలీసు అధికారులు తెలియజేశారు. రాజధాని నగరానికి ముఖద్వారంగా ఉన్నటువంటి మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్డు, అదేవిధంగా బైపాస్ రోడ్డు దగ్గర నుంచి నిత్యం అనేక మంది వీఐపీలు రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. నేరగాళ్ల కదలికలు పసిగట్టే విధంగా పోలీసులు చర్యలు తీసుకొనున్నారు. అదేవిధంగా మరి ముఖ్యంగా క్రైమ్ హాట్స్పాట్లు అంటే ఎక్కడ నేరాలు జరిగే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినట్టు ఈరోజు మంగళగిరి పట్టణ సిఐ వినీత్ కుమార్ తెలియజేశారు. మంగళగిరిలో వేలాది మంది యువత ఈ స్వర్ణకార వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళందరికీ భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. వారి సహాయం అడిగినట్లయితే పోలీస్ శాఖ ముందు ఉంటుందని, నగలు తీసుకెళ్లే విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సందర్భంగా సూచనలు చేశారు. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఈ సీసీ కెమెరాలకు సంబంధించి ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా సరే ఇబ్బందులు ఎదురైనప్పుడు తక్షణం ఈ సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేయడానికి అవకాశాలు ఉండే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సీసీ కెమెరాలు చాలా ఉపయోగపడతాయి. అందు నిమిత్తం మంగళగిరి పట్టణంలో మా గౌరవ ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్‌తో 250 కెమెరాలు పెట్టడానికి మార్చి ఎండింగ్ కల్లా ప్లాన్ చేసుకున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు 88 కెమెరాలు పెట్టడం జరిగింది నిన్నటి వరకు. ఈరోజు మన మెయిన్ బజారు వెజిటేబుల్ మార్కెట్‌లో 16 కెమెరాలు ఈరోజు ఇన్‌స్టాలింగ్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా ప్రతి వార్డులో కూడా మెయిన్ జంక్షన్స్ ప్రతి వార్డులో లోకల్ అక్కడ ఉన్న ఎల్డర్స్ ఎవరైతే గౌరవప్రదమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ సహకారం తీసుకొని మినిమం ప్రతి వార్డులో కూడా ఒక 10 కెమెరాలు మెయిన్ జంక్షన్స్‌లో ఆ ఏరియాకి ఎంటర్ అయ్యి ఎగ్జిట్ ఒకవేళ ఏదైనా నేరం జరిగినా ఎవరు వచ్చారు ఎవరు వెళ్ళారని తెలుసుకోవడానికి ప్రజలతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ మార్చి ఎండింగ్ కల్లా 250 కెమెరాలు మంగళగిరి పట్టణంలో పెట్టేటట్టు మా పోలీస్ పరంగా ప్రజలతో కలిసి ఇవి కాకుండా షాపుల వాళ్ళు ఉన్నారు, కొన్ని ఆర్గనైజేషన్స్ వారు కూడా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ సీసీ కెమెరా అనేది చాలా ఉపయోగయుక్తంగా ఉంటుంది. మన ఇంట్లో కానీ షాప్లో కానీ దొంగతనం జరిగితే హ్యూజ్ మొత్తంలో లక్షల్లో కోల్పోతాం. అదే ఒక 15-20 వేలు పెట్టుకుంటే 4 కెమెరాలు వస్తాయి. మనకి సేఫ్ సైడ్ ఫస్ట్ ఎవరైనా దొంగతనం రావడానికి భయం కలిగిస్తుంది. సీసీ కెమెరా ఉందని రావడానికి ఫస్ట్ ఆలోచిస్తే ఎస్ఎంఎస్ ద్వారా మేము ఒక కెమెరాని బిగించి మీ ఇంటిని మానిటర్ చేస్తాం. ఎవరైనా మీరు కాకుండా అన్ఐడెంటిఫై పర్సన్స్ ఎవరైనా ఎంట్రీ అయితే మీ ఇళ్లలోకి వెంటనే అది పోలీస్ స్టేషన్కి అదేవిధంగా ఎస్పీ ఆఫీస్కి అలారం ఇచ్చింది. వెంటనే మీ ఇంటికి పోలీసు చేరుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇల్లుకి పూర్తిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏదైనా ఊర్లు కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మీ సచివాలయంలో ఉన్న వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శి WMSK వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు మా ద్వారా గుంటూరు నుంచి మీకు మీ ఇళ్ళకి సీసీటీవీ నిఘా ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు బంగారం క్యారీ చేసేటప్పుడు అది లక్షల్లో ఉంటుంది. అది వారిదే కాకుండా వాళ్ళ పక్క షాపు వాళ్ళది ఒక్క ఇన్సిడెంట్తో 4-5 వ్యాపారస్తులు పూర్తిగా రోడ్డున పడి ఉంటుంది. కాబట్టి ముందు మన స్వంత రక్షణ ముఖ్యం. మనం బండి ఎలా తీసుకెళ్తున్నాం, దాన్ని అవసరమైతే తీసుకెళ్ళేటప్పుడు ఒక్కడిగా కాకుండా ఒక 2 లక్షల్లో ఉన్న బంగారాన్ని తీసుకెళ్తున్నప్పుడు ఒకరికి 2 లేదంటే 3 కలిసి వెళ్తే సగం వరకు మనకి ఈ నేరాలు అరికట్టగలం. అదేవిధంగా ఏదైనా డే టైంలో ట్రావెల్ చేసినప్పుడు కొంతవరకు డిటరెన్స్ ఉంటుంది. మీరు ఏదైనా ఎవరు లేని నిర్మానుష్యమైన రోడ్లలో వెళ్లాల్సి వచ్చినప్పుడు ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మా సహాయం కావాలన్నా మేమైనా మిమ్మల్ని సేఫ్ గార్డ్ చేయగలుగుతాం. అన్లోన్ ఏదైతే అన్నోన్ లింక్స్ వస్తాయి
వాటిని తొందరపడి క్లిక్ చేసి అందులో ఏముంది మీ ఖాతాలు మనం అప్రమత్తంగా ఉంటే అప్పటికి ఏదైనా జరిగితే దాన్ని మనం డిటెక్ట్ చేయగలుగుతాం. మనం మ్యాక్సిమం సెల్ ఫోన్స్ ఎవరైనా కాల్ చేసి మీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేయండి, లేదంటే మీ పిన్ నెంబర్ చెప్పండి, ఎవరు కూడా అడగరు. ఏమన్నా ఒకవేళ అడిగితే ఎంత ఉంది, టౌన్లో ఉండే వరకు 1 కిలోమీటర్ దూరంలోనే బ్యాంక్ ఉంటుంది. బ్యాంక్ వెళ్ళి ఫిజికల్గా కనుక్కుంటే దాన్ని మన 10 నిమిషాల టైంలో మనం సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకోకుండా కాపాడుకోగలుగుతాం.